ఉన్నారు బాబు. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చుగా, ఈ చెట్టు కిందెందుకు? చెడి చుట్టాలింటికి వెళ్ళకూడదురా. అందులోకి వెళ్ళాలి, తొందరగా కానివరా. బాబు, ఆకలిస్తుందా? లేదమ్మా, నీకేస్తుందా? బాబు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఈ ఆకలి అనే మాట ఇంకా ఎన్నిసార్లు వినాల్సి వస్తుందో అని. ఎందుకమ్మా, ఎందుకు తినాలి? నేను మొగాని కదా. ఒకసారి నాన్న ఊరు వెళ్ళినప్పుడు నువ్వే అన్నావు, నాన్న లేనప్పుడు నువ్వే పెద్దోడివి అన్నావు. ఇప్పుడు నాన్న లేడుగా, నేను పెద్దోడిని. నీకు తినడానికి ఏదైనా తెస్తాను. బాబు, ఎలా తీసుకొస్తావురా? దేవుడి మీద కొట్టండి, ఆ వెంకటేశ్వర స్వామి మీద కొట్టండి, వినాయకుడి మీద కొట్టండి, ఇక్కడ ఉన్న దేవుడు అందరి మీద కొట్టండి. నేను 20 రూపాయలు నోటు ఇచ్చానండి. వేరేడంత లేవు, నువ్వు 20 రూపాయలు నోటు ఇచ్చావా? నువ్వు ఇచ్చింది బిల్లు అంతే. నోటు బిల్లు అలా ఇస్తానండి, బిల్లుతో పాటు 20 రూపాయలు నోటు కూడా ఇచ్చానండి. దేవుడి మీద కొట్టండి. ఏమిటయ్యా పాప కుర్రాడు దేవుడి మీద వస్తూ అంటే ఇల్లేదట. ఇవ్వలేదయ్యా బాబు. ఇచ్చానండి, నోట్లు చూపించమనండి, నా నోటు చూపిస్తాను. చూపించవయ్యా, చూపించు. ఏమిటయ్యా చూపించేది ఏది ఏ నోటయ్యా? ఇదిగోండి, ఆ కొత్త నోటు నాదేనండి. ఇది బ్యాంక్ క్యాషియర్ ఇచ్చిన నోట్ అయితే డబ్బు లేకుండా అబద్ధాలు ఆడతావా? లేదు సార్, ఇచ్చానండి. దేవుడి మీద కొట్టండి. ఇప్పుడు టిఫిన్ తీసుకెళ్ళిపోతే మా అమ్మ చంపేస్తుందండి. ఇదేమిటయ్యా చిన్న కుర్రాడు ఏడుస్తా ఉంటే ఇవ్వకుండా ఇచ్చానని ఎందుకు చెప్తాడు చెప్పు? డబ్బులు లేకుండా పాలసీ గడిచుకోవడం ఎందుకు వస్తాడయా? ఇదిగా ఇచ్చే ఉంటాడు, నువ్వు మర్చిపోయి ఉంటావు. ఇవ్వయ్యా, ఇచ్చే మర్యాద ఇచ్చే, నలుగురు తెలిస్తే హోటల్ పరువు పోతుంది. ఇచ్చే తొందరగా ఇవ్వయ్యా. అన్నం పెట్టక, లేకపోతే నేను చచ్చిపోతాను. పెడతాను కదా. ఎప్పుడు పెడతాను? నిన్నటి నుంచి అలాగే అంటున్నా. పెట్టక్క, ఆకలిస్తుంది. ఏడవద్దమ్మా, ఆకలిస్తుంది. పెట్టక్క. నీ పెడతాను కదా. పెట్టక్క పెట్టక్క. ఇంటికి వెళ్ళి పెడతాను. ఇది ఆకు, ఇది పప్పు, ఇది కూర, ఇది చారు, ఇది అన్నం, ఇది మజ్జిగ. ఇది వచ్చేతనం, నేను తిన్నా. ఆకేసి పప్పేసి బొవ్వేసి నెయ్యేసి నీకో ముద్ద నాకో ముద్ద. ఆకేసి పప్పేసి బొవ్వేసి నెయ్యేసి నీకో ముద్ద నాకో ముద్ద. ఆకలి తీరే పోయింది, అత్తారింటికి దారేది. ఇలా 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 ఇలా. ఏంటి, మీ ఇంట్లో అన్నం లేదా? ఇది మా ఇల్లు కాదు. మరి ఇక్కడున్నారే? ఎవరో ఎత్తుకొచ్చి ఇక్కడ పడేసారు. 2 రోజులైంది. ఆకలి వస్తుంది. నాకు పర్వాలేదు, ఇదే తట్టుకోలేక ఏడుస్తుంది. ఇడ్లీ తింటారా? ఓ ఇది మా అమ్మకి. మా అమ్మకి ఇచ్చేసి పోలీసులు తీసుకొస్తాను. మీరేం భయపడకండి, మిమ్మల్ని విడిపిస్తాను. నిజంగా వస్తావా? ఓ ఒట్టు ఒట్టు. అమ్మా, ఇడ్లీలు. ఎక్కడో బాబు? ముందు తినమ్మా. ఎక్కడో చెప్పరా? ఎవరన్నా పనోడుదా అని వెళ్ళాను. అక్కడ ఒక ఆయన బస్సు ఎక్కుతుంటే బస్సు కింద పడింది. అని నేను చూశాను. ఆయనకి ఇద్దామనుకుంటే బస్సు వెళ్ళిపోయింది. బస్సు వెనకాల పరిగెత్తాను. ఆయన దిగేదాకా పరిగెత్తాను. ఆయన దిగిన తర్వాత పరిగెత్తేశాను. ఇస్తే ఆయన డబ్బులంతా చూసుకుని నాకు 20 రూపాయలు ఇచ్చాడు. అప్పుడు నేను 4 గిడ్డలు తిని మీకు తెచ్చాను. ఇదిగో చిల్లరా, బియ్యం కొని అన్నం ఉండు. నువ్వెక్కడికి రా? ఏంట్రా తలుపులు తెరిచే ఉన్నాయే? ఇక్కడే ఉండాలండి. ఏంట్రా పిచ్చుకులు అలా తిరుగుతున్నావు? ఇక్కడే చూశానండి. ఇదిగో ఆకులు. మనం పారిపోదాం. ముందు నువ్వు వెళ్ళు, వెనకాల నేను వస్తా.
పారిపోతున్నారా ఆగండి. టూటోన్ పోలీస్ ఇన్స్పెక్టర్ రా ఒక్కలో తోసేస్తాడు ఇంకోటి ఉంది కదా కానీ ఎదుగుతాం పదా. సార్ ఏమిటమ్మా ఎవరమ్మా ఇవి ఇది మా ఊరు కాదు సార్, ఎవరు మా విజయనగరం సార్. విజయనగరమా మరి ఎక్కడికి ఎందుకు వచ్చావమ్మా ఎవరో దొంగలు ఎత్తుకొచ్చేసారు సార్. ఎవరమ్మా అదిగో. రాస్కెల్ అవేనేనా అవును సార్, నాకు చాలా భయంగా ఉంది సార్. పర్వాలేదులే అమ్మా నేను స్టేషన్ తీసుకెళ్లి ఎంక్వైరీ చేయిస్తాను. మా చెల్లెలు కూడా ఉండాలి సార్. ఎక్కడ ఏటమ్మా పాతమ్మలోను ఎటు పాత్రలో తెలియదు సార్. పర్వాలేదులే అమ్మా నేను స్టేషన్ తీసుకెళ్లి ఎంక్వైరీ చేయించి నిన్ను మీ చెల్లెల్ని మీ ఊరు పంపిస్తాను. వద్దు సార్, అక్కడ మా పిల్లి ఉంది సార్, ఊరికే తంతారు సార్. మరి ఏం చేస్తానంటావు నాతో ఉండిపోతావా? మరి మా చెల్లెలండి వెతికిస్తాను. అండి, నిజం చెప్తున్నానండి. నిజమా? వేలుడంత లేవు పోలీసులు అబద్ధాలు చెప్తావా రాస్కెల్? కాదండి, నిజం చెప్తున్నానండి. నిజమేనండి. కొట్టదండి, కొట్టదండి, కొట్టదండి. నువ్వు రాయువని తెలిసిన నీ ఉనికి అబద్ధం అని తెలిసిన అబద్ధాలు చెబుతూ ఉంటే నోరు మూసుకొని వినే పిరికివాడివని తెలిసిన ఈ బోనులో నిలబడి నీ అబద్ధాలే చెప్పేవాడినిరా. ఈ బోనులో నిలబడి నీ అబద్ధాలే చెప్పేవాడినిరా. దేవుని మీద ప్రమాణం చేసి దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. ఏమిటి అబద్ధం చెప్పను 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 అని 3 సార్లు చెప్పావు? ఏం లేదండి, నిజాన్ని కాస్త గట్టిగా చెబుదామని. ఆనాటి మహాభారతంలో ఒక్కడే అభిమన్యుడు, నేటి భారతంలో ఎందరో అభిమన్యుడు. ఆనాటి అభిమన్యుడు పుట్టకుండానే పద్మవ్యూహంలోకి ప్రవేశించడం నేర్చుకున్నాడు. కానీ ఈనాటి అభిమన్యుడు ప్రతిరోజు ఓ పద్మవ్యూహంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఈ అభిమన్యుడు తల్లి ఒడిలో తండ్రి గుడిలో నేర్చుకున్నది నిజం. నిజం, ఆ నిజం నికృష్టమైనదని, తండ్రిని పొట్టన పెట్టుకుందని, తన కుటుంబాన్ని చిన్నా భిన్నం చేసిందని తెలుసుకున్నాక అబద్ధాల వ్యూహంలోకి అడుగుపెట్టాడు. ఆ అబద్ధాల వ్యూహంలోకి అడుగుపెట్టిన ఈ అభిమన్యుడు బయటపడతాడు. నీ అవసరం తీరంగానే సరా, మరి నా అవసరం ఏంటి? ఏ కేసు? ఏం లేదు, లాయర్ కదండి, ఏదో కేసు గుర్తుకొచ్చింది. మరెవరు? నేనే. ఎవరో పిలుస్తున్నారు? అదే మా ఒట్టిపడ్డు.